నా వెనక కనిపిస్తుంది ఏంటో తెలుసా? మన జగదాత్రి హౌస్. సో ఈరోజు మన జగదాత్రి హౌస్ టూర్ చేద్దాం. సో ఆల్రెడీ షూట్ జరుగుతుంది, ఎంతవరకు తీయగలనో తెలీదు. మ్యాక్సిమం హౌస్లో ఎలా ఉంటుంది ఏంటి అనేవన్నీ కూడా మీకు చూపిస్తాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చకపోయినా చూడండి, హౌస్ అయితే చాలా బాగుంటుంది. వెళ్దామా? సో ఇక్కడైతే దాని ఆపోజిట్ ఇంకొక హౌస్ కడుతున్నారు. ఇది లాస్ట్ మంత్ కూడా లేదు, ఇప్పటికి రెడీ అయిపోయింది. చూసారా, మంచి ఫౌంటైన్ లాగా చిన్న సెటప్ అంతా చేశారు. ఇక్కడ వెనుక హౌస్ ఉంది. ఇది అంతా లాన్ ఏరియా అన్నమాట. పెద్ద పెద్ద ఫంక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు ఇక్కడే షూట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. మన షూట్ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి లేదు. ఈ హౌస్లో ఓనర్స్ ఇక్కడే ఉంటారు, వాళ్ళ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకుంటూ ఉంటారు. అటు ఇంకో చిన్న లాన్, అటు సైడ్ పూల్ ఉంది, చూపిస్తాను. ఇది హౌస్. జషు ఏం చూపిస్తావు? శ్రీకాంత్ అన్న చేయడు ఇలాంటివి, చెయ్యడా అన్న? మరి వాటర్ ఎక్కడ? అది మెయిన్ గేట్. సార్ ఇక్కడ చూసారా ఏముందో? ఓపెన్ చేసేసినా కూడా అవి ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాం అన్నమాట. సో ఇందాక షార్ట్ కోసం ఇది మన జష్మిక కోసం పెట్టారు ఇక్కడ. ఇది ఇక్కడ లాన్ ఏరియా మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా నార్మల్ లాన్. అటు సైడ్ ఏముంటుందో తెలుసా? చూపిస్తా. ఇది అంతా షూట్ కోసం పెట్టుకున్న సెటప్ అన్నమాట. ఇక్కడ ఉంది మన పూల్. మనం వెళ్ళడానికి లేదు ఆబ్వియస్లీ. ఇక్కడ మన పూల్ ఉంది. చాలా రోజుల తర్వాత ఎండ కూడా బయటకు వచ్చింది. సో అటు సైడ్ అంతా లాన్, ఇటు పూల్, ఇటు ఇంకొక ఎంట్రీ ఉంది హౌస్కి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ఎంట్రీతో వెళ్ళడానికి లేదు, షూట్ జరుగుతుంది లోపల. లోపల కూడా చూపించేస్తాను మీకు. ఇది అంతా అవుట్ సైడ్ ఏరియా. సో ఇలా స్టెప్స్ వెళ్ళి ఎక్కగానే మనకు ఒక హ్యూజ్ హాల్ ఏరియా అనేది ఉంటుంది. ఎక్కువగా ఫంక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఇక్కడే మనకు సెట్టింగ్ అంతా వేసి చేస్తూ ఉంటారు. అండ్ ఎస్, ఇక్కడ 2 doors కనిపిస్తున్నాయి కదా, 2 rooms, రైట్ అండ్ లెఫ్ట్. రైట్ సైడ్లో ఏమో మన మేల్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు, అండ్ లెఫ్ట్ సైడ్లో ఫీమేల్ ఆర్టిస్టులు. ఫీమేల్ ఆర్టిస్ట్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 2 rooms ఉంటుంది, ఒకటి కింద ఇంకొకటి పైన. అండ్ ఇక్కడ కూర్చున్నారు కదా చైర్లో, హీజ్ ఆర్ మెయిన్ డైరెక్టర్ భార్గవ్ సార్.
అండ్ ఎస్ ఒక చిన్న ఫంక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది, అది ఏంటి అనేది మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఆఫ్ కోర్స్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకు పైన ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది అండ్ స్టేర్స్ కూడా ఉన్నాయి. లిఫ్ట్ నేను మీకు లాస్ట్లో చూపించాను. ఫస్ట్ అయితే స్టేర్స్కి వెళ్ళిపోయి పైన అంతా క్లియర్గా చూపిస్తాను. కొంచెం షూట్ హడావిడి కింద తగ్గిన తర్వాత కింద అంతా కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఫస్ట్ అయితే మనం పైకి వెళ్ళిపోదాం రండి. సో ఇలా మనం పైకి రాగానే ఈ లిఫ్ట్ డోర్ ఉంటుంది. లిఫ్ట్ నేను తర్వాత లాస్ట్లో చూపించాను క్లియర్గా. అండ్ ఈ లిఫ్ట్ నుంచి పక్కకు వస్తే ఒక డోర్, యాక్చువల్లీ అది రూమ్ కాదు, ఒక చిన్న స్పేస్ లాంటిది. అందులో మన కాస్ట్యూమ్స్ ఐరన్ చేయడానికి పెట్టుకున్నారు. అండ్ ఇటు ఒక డోర్ అటు ఒక డోర్ ఉన్నాయి కదా, అందులో ఓనర్స్ ఉంటారు. సో మనం అక్కడ వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి లేదు. పవర్ కూడా పోయింది. సో నో ప్రాబ్లం, మనకి ఇక్కడ పవర్ పైన వెంటనే జనరేటర్ ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది. అండ్ పైన నుంచి హాల్ వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ ఇలా కొంచెం ముందుకు వస్తే ఈ హ్యూజ్ స్పేస్లో ఒక కౌచ్ కూడా పెట్టారు. మన వాళ్ళందరూ అలసిపోయి ఆ కౌచ్లోనే పడుకుంటూ ఉంటారు. అండ్ ఇలా చాలామంది ఫొటోస్లో చూసే ఉంటారు మీరు. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకు మిర్రర్స్కి అసలు కొదవే ఉండదు. ఎక్కడ పడితే అక్కడ మనం మంచిగా టచ్అప్ చేసుకోవడానికి బాగా కన్వీనియంట్గా ఉంటుంది. పవర్ కూడా వచ్చేసింది. అండ్ ఇటు దీనికి రైట్ సైడ్లో ఉన్న రూమ్లో మనం ఉంటాం. లెఫ్ట్ సైడ్లో ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్కి కూడా మనం వెళ్ళడానికి లేదు. ఆఫ్ కోర్స్ ఓనర్స్ ఉంటారు. సో మనకి షూట్ అండ్ స్టేయింగ్కి కొన్ని రూమ్స్ వరకే ఇస్తారు, మిగిలిన రూమ్స్లో ఓనర్స్ ఉంటారు. చూసారా, ఇందాక డల్గా ఉన్నింది, ఇప్పుడు లైటింగ్ రాగానే ఎంత బ్రైట్గా ఉందో. ఇప్పుడు ఇక్కడ నుంచి మన రూమ్లోకి వెళ్ళిపోదాం. ఈ రూమ్ నేను ఆల్రెడీ ఆ డే ఇన్ మై షూట్ లైఫ్ జగదాత్రి షూట్ అప్పుడు చూపించాను, అంత క్లియర్గా చూపించలేకపోయాను, ఇప్పుడు చూపించేస్తాను. సో ఇదే రూమ్లోనే మనం రెడీ అవ్వాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా, తినాలి అన్నా అన్నిటికీ ఈ రూమే యూస్ చేసుకుంటుంటాం. అండ్ ఒక పెద్ద టీవీ కూడా ఉంది, మనం యూస్ చెయ్యం ఆఫ్ కోర్స్. అండ్ మిర్రర్ ఉండాలిగా. ఇలా వచ్చేస్తే వాష్రూమ్. నేను మీకు వాష్రూమ్ కూడా చూపించేస్తాను. సో తెలియాలి కదా ఇలాంటి పెద్ద పెద్ద హౌసెస్లో వాష్రూమ్స్ ఎలా పెట్టుకుంటారని. జస్ట్ కిడింగ్. సో ఎందుకో మొత్తం చూపిస్తున్నాం కదా, ఇది కూడా చూపించేస్తే ఒక పని అయిపోతుంది అనిపించింది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఎవ్రీడే షూట్ అయిపోగానే వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసుకుంటారు అనమాట. నెక్స్ట్ డే మనకు షూట్కి కన్వీనియంట్గా ఉంటుంది, వాళ్ళకి హౌస్ కాబట్టి వాళ్ళకి వాడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని. సో దిస్ ఇస్ హౌ ద వాష్రూమ్ ఈస్. సో మొత్తం రూమ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మన రూమ్కి ఒక బాల్కనీ కూడా ఉంటుంది. ఎవ్రీ రూమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బాల్కనీ అనమాట. సో ఈ బాల్కనీలో వెళ్తే ఆ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎక్కువగా మా రీల్స్కి బ్యాక్ డ్రాప్ ఇదే మీరు చూసుంటారు. ఎక్కువగా అందరం మా సీరియల్లో మ్యాక్స్ అందరూ ఫొటోస్ తీసుకోవడం కానీ రీల్స్ కానీ ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తుంటాం. ఆర్ఎల్స్ లాన్ ఏరియా, ఈ రెండింటి నుంచే వస్తాయి మీకు అందరి దగ్గర నుంచి రీల్స్ అనేది. చూసారా, బాల్కనీ నుంచి మొత్తం ఇందాక మనం చూపించిన లాన్ ఏరియా అంతా నీట్గా కనిపిస్తుంది. ఇలా ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ అనేవి దిగాలి కదా. సో ఆ స్టెప్స్ దిగాక అక్కడ ఇంకొక మంచి మినీ గార్డెన్ టైప్ సెటప్ చేశారు. ఇది కూడా బ్యాక్ డ్రాప్ ఫొటోస్కి అంతా చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలా స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకెళ్తే ఇది కూడా మొత్తం ఈ బాల్కనీ ఏరియా మొత్తం వాడేస్తూ ఉంటాం రీల్స్కి. అండ్ చూసారా, అటు సైడ్ ఇంకా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ శంషాబాద్లో ఉంటుంది. అండ్ అవుట్స్కర్ట్స్ కాబట్టి పెద్ద పెద్ద ప్లేసెస్ తీసుకుని ఇలా పెద్ద పెద్ద ఇల్లులు అన్నీ కట్టేస్తున్నారు అనమాట. అండ్ ఇలా ముందుకు వస్తే ఇటు సైడ్ బాల్కనీ నుంచి మనకు వ్యూ ఏం కనిపిస్తుందో తెలుసా, చూపిస్తాను చూడండి. పూల్. సో ఈ పూల్ ఏరియా అనేది కనిపిస్తుంది అనమాట ఈ బాల్కనీ నుంచి. ఇంకా మీకు అటు సైడ్ బాల్కనీ కనిపిస్తుంది కదా, అటు ఇందాక మనం చూపించిన రూమ్స్ బాల్కనీ. మనం అఫ్ కోర్స్ అంత అటు వెళ్ళినా కూడా ఏం కాదు కానీ ఆ రూమ్ వరకు మనం వెళ్ళాం. అండ్ ఇక్కడ ఇంకొక డోర్ ఉంది, ఆ డోర్ నుంచి వెళ్తే ఇందాక మనం పైకి రాగానే కనిపించింది కదా, అది ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఆ రూమ్లో బాల్కనీ నుంచి వచ్చి ఇలా ఈ బాల్కనీ త్రూ ఇక్కడికి వచ్చామన్నమాట. మొత్తం అంతా ఇంటర్ కనెక్షన్ లాగా ఉంటుంది. హైలైట్ ఏంటి అంటే నాకు పర్సనల్గా బాగా నచ్చేది ఈ షాండ్లియర్. సో ఇది కూడా చాలామంది ఫొటోస్ బ్యాక్డ్రాప్లో చూసే ఉంటారు మీరు. అండ్ ఇప్పుడైతే నేను కిందకు వచ్చేసాను. సో ఇక్కడ షూట్ లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి బయట షూట్కి రెడీ చేస్తున్నారు. ఈ రూమ్ కూడా చూపించేసాను నేను. ఇంకొక ఫీమేల్ ఆర్టిస్ట్కి కూడా రూమ్ ఉందన్నా కదా, అది ఇదే రూమ్ అనమాట. సో ఇక్కడ ఈ ఫంక్షన్ సీక్వెన్స్ అయిపోయింది. సో సెటప్ అంతా తీసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇది కూడా సీరియల్లో మీరు చాలాసార్లు చూసే ఉంటారు.
అండ్ ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకొక యూటిలిటీ ఏరియా లాంటిది ఉంటుంది, ఒక వాష్ బేసిన్, అండ్ ఇక్కడ ఇంకొక వాష్రూమ్ ఉంది. అండ్ ఇలా ముందుకు వస్తే ఇక్కడ లిఫ్ట్ డోర్ ఉంది. అండ్ కొంచెం అలా ముందుకు వస్తే కిచెన్. సో అదే కిచెన్ లోపలికి అయితే నేను వెళ్ళలేదు, అక్కడే ఆల్రెడీ వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్, బయట నుంచి మాత్రమే చూపించాను. యా, వన్ మోర్ మిర్రర్. చెప్పా కదా ఇక్కడ మిర్రర్స్కి కొదవే ఉండదు, మిర్రర్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ మిర్రర్. ఈ రూమ్లో కూడా ఓనర్స్ ఉంటారు, మనం వెళ్ళడానికి లేదు. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే చాలా వరకు హాల్లో ఉన్న సీన్స్కి ఈ సెటపే వాడుతూ ఉంటాం మనము. టీవీ ఉంటుంది, టీవీ ముందు ఆ కౌచ్ ఏరియా అంతా కూడా. చూసారా పైన ఇంకో షాండ్లియర్, అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి పైన వ్యూ చూడండి. లైట్ ఆఫ్ చేసేసారు, షూట్ అయిపోయింది కాబట్టి. లైట్ ఉంటే ఇంకా బాగుండేది. దిస్ ఈజ్ ద నైట్ వ్యూ. మొత్తం లైట్స్ ఆన్ చేయలేదు యాక్చువల్లీ, నార్మల్ షూట్ ఉంటే బయట లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు, అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లైట్స్ ఆన్ లేదు కాబట్టి కొంచెం డల్గానే కనిపిస్తుంది అనమాట. సో ఇది జగదాత్రి హౌస్. అంత క్లియర్గా చూపించలేకపోయాను ఎందుకంటే షూట్ జరుగుతుంది ఆల్రెడీ. సో షూట్ లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. నేను మొన్న షూట్కి వచ్చేప్పుడు మార్నింగ్ రికార్డ్ చేసా, అప్పుడైతే ఎవరు ఉండరు కాబట్టి జస్ట్ అలా ర్యాండమ్గా తీసాను అనమాట, వితౌట్ షూట్. కింద హాల్ ఏరియా అంతా ఎలా ఉంటుంది అని. సో ఓనర్స్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువ ఏమంటారు ఫ్రీడమ్ ఉండదు యాక్చువల్లీ. కొన్ని రూమ్స్ వరకే ఇస్తారు మనకి రిలాక్స్ అవ్వడానికి కానీ షూట్కి కానీ అన్నిటికీ. మిగిలిన రూమ్స్లో వాళ్ళ ఓనర్స్ ఉంటారు, మనం కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. హౌస్ అయితే చాలా 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 బాగుంది, మీరు సీరియల్లో చూసే ఉంటారు. సో క్లియర్గా ఏది ఎక్కడుంది ఎలా ఉంది అనేది చూపించడానికి ట్రై చేశాను, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో యా, మన జగదాత్రి వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి అనుకుంటా, అందుకే జగదాత్రిలో ఎక్కువ తీయడానికి ట్రై చేస్తున్నా యాక్చువల్లీ. సో ఇది మా హౌస్, మా జగదాత్రి హౌస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీకు తెలిసి ఏం చేయాలో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చందన వికటక్వి. ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా నాకు ఆ ఎంకరేజ్మెంట్ వచ్చి నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.